హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. నేను ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వ్లాగ్ కంటిన్యూస్గా చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు నా వర్క్ వల్ల. సో అప్లోడ్ చేయడం అసలు అవ్వలేదు. ఇంకా అందుకనే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దామని స్టార్ట్ చేశాను మళ్ళీ. సో నేను ఫస్ట్ వీడియో అయితే అవతార్ సెట్టే మళ్ళీ లాస్ట్ వీడియోలో పెట్టాను, మళ్ళీ అదే కంటిన్యూ చేశాను. ఇంకా దాని తర్వాత లండన్ స్ట్రీట్ మీరు చూసింది. లండన్ స్ట్రీట్లో విజువాలిటీ ఒకటి ఉంటుందండి, విజువల్ రియాలిటీ యాక్చువల్లీ. సో ఏంటంటే మనము ఒక కెమెరా ముందు నడుస్తూ ఉంటే మనం లండన్ స్ట్రీట్లో నడిచినట్టుగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ అది నేను తీయలేకపోయాను, అలౌడ్ లేదన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ సెట్ అనమాట. అన్ని ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషను అలా ప్రతిదీ అక్కడ సెట్స్ పెట్టేశారు. సో ఏదైనా ఎమర్జెన్సీ షూటింగ్ అన్నప్పుడు మనము అక్కడికి వెళ్ళకుండా ఈ ప్లేసెస్లో తీస్తారనమాట. ఇది జైల్ అండి, గబ్బర్ సింగ్ మూవీ ఇవన్నీ అక్కడ తీశారంట. సో ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా సినిమా, ఏదైనా మూవీ చూసినప్పుడు ఓకే ఇది రామోజీ ఫిల్మ్ సిటీయే కదా, ఓకే ఇది రామోజీ ఫిల్మ్ సిటీయే కదా అలా అనిపిస్తూ ఉంటుంది. చూడకముందు మనకేం అనిపించదు ఎక్కడ తీశారు, నిజంగానే స్టేషన్లో తీశారేమో, నిజంగానే ఎయిర్పోర్ట్లో తీశారేమో అలా ఉంటుందన్నమాట. సో ఇదే జైలు, ఖైదీలు అందరూ ఒరిజినల్గా అలా పెట్టేశారు. చాలా లైవ్గా ఉంది, చాలా లైవ్లీగా ఉంది. అండ్ దీని తర్వాత మేము భాగవతం సెట్కి అయితే వెళ్ళిపోతున్నాము. భాగవతం సెట్లో కూడా ఇవి నేను మీకు చెప్పాలి, ఇవి ఏంటంటే దీనిలో రకరకాల సెట్స్ వేస్తారంట. చాలా పెద్ద పెద్ద హాల్స్ లాగా ఉన్నాయి, లోపల ఎన్ని సెట్స్ అయినా వేస్తారు. సో ఇదండి భాగవతం సెట్. భాగవతం సెట్లో కూడా ఏంటంటే బొమ్మలన్నీ అలా కూర్చుని ఉంటాయి అండ్ ఏదో ఒక సౌండ్ ప్లే అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అది షూటింగ్ జరిగిపోయి మనకి అది టీవీలో వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు అక్కడ తీసేది ఏం లేదు. ప్లస్ ఒక్కొక్క బొమ్మ ఫేస్ కూడా చాలా రియల్గా అనిపిస్తున్నాయి మనకి, చాలా లైవ్లీగా ఉన్నాయి. ఈ సెట్ ఒకటి, దీని పక్కనే ఇంకో సెట్ ఒకటి, మహారాజ్ కూర్చునేది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ దాకా మా బస్ జర్నీ సాగింది. నెక్స్ట్ మేము బాహుబలి సెట్కి వెళ్ళబోతున్నాము. సో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.